రాఘవా, ఈ మధ్య ఇంట్లో కంటే బయటనే ఎక్కువ తిరుగుతున్నట్టున్నావు. ఏం లేదు, మన స్కూల్లో లైబ్రరీ ఉంది కదా, అలా లైబ్రరీకి వెళ్ళి పేపర్ చదివేసి వస్తాను. అవునా? లైబ్రరీకి వెళ్ళి పేపర్ చదివేంత బుద్ధిమంతుడివైనవా? ఏం చేయమంటావు మరి, ఎప్పుడు నీలా ఫోన్లు పట్టుకొని కూర్చుంటే హెడేక్ వస్తుంది, అందుకనే అలా లైబ్రరీకి వెళ్ళొచ్చిన. నేను ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటానా? ఇప్పుడే మా బావతో మాట్లాడినా, ఫైనల్గా నీ ఐడియానే వర్కౌట్ అయిందిలే. ఇంతకీ మీ బాయ్ ఎట్లా రెస్పాండ్ అయ్యిండు? మీ నాన్నతో మాట్లాడుతా అన్నాడా? మాట్లాడుతా అన్నాడు, దానికోసమే వెయిట్ చేస్తున్నా మా నాన్న ఏమంటాడా అని. ఓకే మేడం, పాజిటివ్ ఉండండి, అంతా మంచిగా అవుతుంది. హలో అల్లుడు. మామయ్య ఇంత బాగానా? ఎక్కడున్నావు? ఈ ఎండలు ఎడిపోతా అల్లుడు, ఇంట్లోనే ఉన్నా. బాగున్నావా? బాగానే ఉన్నా మామయ్య. అదే నీతో కొంచెం మాట్లాడదామని చెప్పేసి కాల్ చేసిన. ఓకే అల్లుడు, మరి ఏ విషయం చెప్పు. అదే మామయ్య, జానకి కాల్ చేసింది. తను పీజీ చదువుకుంటుందట కదా, నువ్వు వద్దంటానమాట కదా. నీకు బిడ్డకు పెళ్ళి ఏముంది, ఇప్పుడు చదువు ఎందుకు అల్లుడు? ఇక పెళ్ళికున్న చదువుకి ఏం లింకు మామయ్య. ఇక ఆమె చదువుకుంటా అని చెప్పేసి అన్నప్పుడు చదువుపిత్తి అయిపోతుంది కదా, 2 సంవత్సరాలే కదా. నీ మాట కాదంటే నా అల్లుడు, పెళ్ళి అయినాక చదివిస్తా అంటే నీ చదివించుకుంటా. సరే మామయ్య, అయితే ఇప్పుడైతే చదువుకొని ఈ మధ్యలో పెళ్ళి అయితే పెళ్ళి అయినాక కూడా నేను కూడా చదివించుకుంటా. నీ ఇష్టాన్ని పైన కాదన్నా అల్లుడు, నీ ఇష్టమే, నీ చదువుతుంది మరి. ఓకే మామయ్య, నేను ఈ విషయం జానకి ఫోన్ చేసి చెప్తా, సంతోషపడుతుంది. సరే అల్లుడు, బిడ్డ కూడా బయటనే ఉన్నది, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు మరి. మా బావ ఫోన్ చేస్తున్నాడు. ఇంకేం మరి మాట్లాడు. హలో హలో జానకి, ఇప్పుడే మామయ్యతో మాట్లాడినా. మామయ్య అయితే ఒప్పుకున్నాడు, చదివిపిస్తా అన్నాడు. అవునా? థ్యాంక్ యూ బావా. ఓకే జానకి, ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా? ఇక చాలా హ్యాపీ బావా. కలెక్షన్కి వెళ్ళి వెళ్తున్నా. బాయ్. ఏం పిల్లగా, నువ్వు ఇచ్చిన ప్లాన్ వర్కౌట్ అయింది. మా నాన్న చదువుకోవడానికి ఒప్పుకున్నాడంట. నేను చెప్పినా లేదా, మనం పాజిటివ్ ఉంటే అంతా పాజిటివ్ అవుతుంది అని. అంతే. అబ్బా, దేవుడిని తలలో మట్టే నింపిండు అనుకున్నా. పర్లేదు, కొంచెం మెదడు కూడా నింపినట్టున్నాడు. ఏదోలే మేడం, మీకున్న దాంట్లో మాకు కొంచెం ఇచ్చిండ్రు, అంతా మీలాంటి దయ. ఏమోలే, ఈ పీజీ అనే పేరుతోని 2 సంవత్సరాలు పెళ్లి టెన్షన్ ఉండదు. అంటే నువ్వు చదువు మీ ఇంట్రెస్ట్ అని చదువుకోవట్లేదు, ఏదో పెళ్లి నుంచి తప్పించుకొని చెప్పేసి చదువుకుంటున్నావు. మరి లేకపోతే మా బావకి ఇచ్చి పెళ్లి చేయరా? అట్లా చదువు అనే పేరుతోని 2 సంవత్సరాలు కాలం గడుపుతా. నువ్వు చేసే పాపంలో నేను కూడా పాలు పంచుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.